ఎంతో టేస్టీ బొమ్మిడిల కర్రీని ఇప్పుడు మనం చూసుకోవాలి. ముందుగా నూనె పోసుకోవాలని దాని తర్వాత బొమ్మిడిలు వేసుకోవాలి. దాని తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత చింతపండు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయాలి అల్లం పేస్ట్, మనం పసుపు వేయాలి. ఇప్పుడు మనం బొమ్మిడిలు వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కారపొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీ అయింది. మనం ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి కర్రీని. వేడి వేడి అన్నం బొమ్మిడిల కర్రీ ఆహా.